अन्निटिని కూడా మార్చి आयम वचन का ध्यान करेंगे। गलतियों की लिखी पत्री, गलतीలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము दूसरे अध्याय को खोले। गलतियों की लिखी पत्री दूसरा अध्याय 17 और 18वें वचन को हम ध्यान करेंगे। 2వ అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక 17, 18 వచనాలని ధ్యానం చేసుకుందాం। हम तो मसीह में धर्मी ठहरना चाहते हैं, यदि आप ही पापी निकले तो क्या मसीह पाप का सेवक है? कदापि नहीं, क्योंकि जो कुछ मैंने गिरा दिया यदि उसी को फिर बनाता हूं तो अपने आप को अपराधी ठहरता हूं। తెలుగులో కూడా చూద్దాం। కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపులముగా కనబడిన యెడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అట్లన రాదు। నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన యెడల నన్ను నేనే అపరాధినిగా కనుపరుచుకుందును గదా। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా। पवित्र आत्मा परमेश्वर इस वचन को सुनने में सुनाने में हमारा मदद करने पाए। పరిశుద్ధాత్మ దేవుడి వాక్యాన్ని మనకు అందించే విషయంలో సహాయం చేయాలని ప్రార్థన పూర్వకంగా విందాం। यहाँ पे पौलुस की कहने वाली बातें आप पढ़ने से आपको समझ में आया होगा। పౌలు గారు చెప్పాలనుకుంటున్న విషయాన్ని చదివినప్పుడు మీకు అర్థమై ఉండవచ్చు। आपको समझ में आ गई होगी क्या कहना चाहता है, ఏం చెప్పాలనుకుంటున్నాడు। మన ప్రయాస దేని గురించట? క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడుటకు వెదకుచున్నాం। मसीह के द्वारा हम पवित्र बनने की खोज में हैं। किसके द्वारा? मसीह के द्वारा पवित्र बनने की हम खोज में हैं। క్రీస్తుని బట్టి మనం నీతిమంతులుగా అవ్వాలని ప్రయాసపడుతున్నాం। కానీ చివరికి ఎలా కనిపిస్తున్నామంట? మనం పాపిగా కనపడితే, పాపులముగా కనబడిన ఎడల मसीह के द्वारा तो धर्मी होने का प्रयास कर रहे हम, अगर यदि हम पापी जान पड़े तो, पापी दिखाई दिया तो इसका मतलब मसीह फिर क्या रहा? అలాగైనప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడు అని అంటున్నాడు వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు। ఆలోచన చేయండి, మనం చేసే ఈ చిన్న పొరపాటు ఎంత భయంకరమైనదో ఆలోచన చేయండి। हम करने वाला छोटी सी जो भूल है हमसे हो रहे, ये कितनी बड़ी पाप है आप समझने को कोशिश कीजिए। हम मसीह के द्वारा धर्मी बनने की खोज में हैं। క్రీస్తుని బట్టి నీతిమంతులుగా మార్చబడాలన్న ప్రయత్నంలో ఉన్నాం, అవునా కాదా? सब जानते हैं ना? हाँ है ना, इस बात को तो सब राजी है ना, इसलिए तो मसीह के पीछे चल रहे। फिर भी अगर हम इस खोज में होने के बावजूद भी हम पापी ही दिखाई दे रहे, पापुలుగానే కనబడుచున్నాం। यहाँ पे यही बताता है, यदि आप ही पापी निकले तो क्या बताता है यहाँ पे? धर्मी होने के प्रयास कर रहे हो, मसीह के द्वारा धर्मी होने का प्रयास करने वाला आप ही पापी दिखाई दिया तो, నీతిమంతులుగా అవ్వాలని ప్రయాసపడుతున్నా మనమే గనుక మరి పాపులమైనట్లయితే అప్పుడు మనము ఎవరు పాపులుగా పరిగణించబడుతున్నారు? అప్పుడు మన ప్రవర్తన బట్టి, हमारे चाल चलन की वजह से कौन पापी गिना जा रहे बताइए? हम पापी गिना जा रहे, वो बात तो बहुत छोटी सी बात है। మనం పాపులుగా చెప్పబడటం అనేది చాలా చిన్న విషయమే। కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, ऐसा में हम क्या कर रहे कि कहता है कि क्या मसीह पाप का सेवक है? ఏమంటున్నాడు ఇక్కడ? क्या कहता है यहाँ पे? ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన, यानी कि हम मसीह के पीछे चल रहे, मसीह के द्वारा धर्मी बनने की कोशिश कर रहे, మనం యేసు క్రీస్తుని వెంబడిస్తున్నాము, ఆయన ద్వారా నీతిమంతులుగా అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాము, వెదకుచున్నాము। అయినప్పటికీ మనం ఇంకా పాపులుగానే కనపడుతున్నాము। అంటే ఇప్పుడు సమాజానికి మనం ఏం తెలియపరుస్తున్నాము? हम मसीह के द्वारा पवित्र बनने की कोशिश कर रहे, फिर उसके बावजूद भी हम पापी ही दिखाई दे रहे, यानी कि अभी भी कुछ पाप लक्षण है जो हमें परमेश्वर को भाता नहीं है। ఇప్పుడు కూడా మనలో కొన్ని పాపపు కార్యాలు ఉన్నాయి, అవి దేవునికి నచ్చినవి కాదు। దాన్ని బట్టి మనం ప్రపంచానికి ఏమని తెలియపరుస్తున్నాము? इस वजह से हम दुनिया को क्या बताने की कोशिश करने वाले? अगर हम हमारे अंदर पाप अभी भी दिखाई दिया तो, अगर మనలో ఇప్పుడు కూడా ఇంకా పాపం కనిపిస్తున్నట్లయితే మనం ఏమని ప్రచారం చేస్తున్నట్లో చూడండి। ఏమంటున్నాడంటే क्या कहता है कि मसीह క్రీస్తు ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడా, అంటే క్రీస్తు పరిచర్య పాపం అందించటమా? క్రీస్తు సేవ మనుషులు పాపులుగా మార్చటమా? मसीह की परिचर्या जो है लोगों को पापी बनाना नहीं है ना।
हम मसीह के द्वारा धर्मी बनने की कोशिश कर रहे हैं, धर्मी होने की కోషిష్ कर रहे, నీతిమంతులుగా తీర్చబడాలని యేసుక్రీస్తు ద్వారా ప్రయాసపడుతున్నాం. అయితే మనలో ఇంకా ఏదో ఒక పాపం పనిచేస్తూనే ఉంది. మన ప్రవర్తన బట్టి, దాన్ని బట్టి లోకానికి లేక సమాజానికి మనం ఏం తెలియపరుస్తున్నామంటే క్రీస్తు లేక మసీహా ఆయన పాపమునకు పరిచారకుడు అన్నట్లుగా తెలియపరుస్తున్నట్లుగా ఉంది. ఇది ఎంత పెద్ద దోషము మన మీద చూడండి. पवित्र बनने के लिए मसीह के पास आए हुए हम ही लोगों के चाल चलन, बोल चाल, रवैया, विचार, सोच, इनमें अभी भी कुछ भी थोड़ा बहुत भी पापी करके दिखाई देता है तो पाप को दर्शा है तो हम मसीह को क्या करके साबित कर रहे, पापी करके साबित कर रहे। समझ में आ रहे हैं आप? बहुत सारे लोग हैं मसीह के पास आने के बाद बपतिस्मा लेके नया जिंदगी की अपेक्षा करने के बावजूद भी చాలా మంది యేసుక్రీస్తుని నమ్మి పరిశుద్ధులు అవ్వటానికి ఇష్టపడి బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఎప్పుడైనా ఈ పాపపు స్థితిలో పట్టబడితే, పాపం అంటే ఏదో పెద్ద పెద్ద అనుకోకండి, చిన్న చిన్న విషయాలైనా ఓర్చుకోలేకపోవటం, ప్రేమించకపోవటం, సహించకపోవటం, క్షమించకపోవటం, ప్రేమ చూపకపోవటం, ఇంకా పెద్ద పెద్దది ఏ విషయాలైతే మనం వదిలేసాం. దొంగతనాలు వదిలేసి ఉండొచ్చు, బూతులు వదిలేసి ఉండొచ్చు, వ్యభిచారం వదిలేసి ఉండొచ్చు, ఇలాంటివన్నీ పెద్ద పెద్ద వదిలేసి ఉండొచ్చు. चोरी करना और गाली बकना, व्यभिचार करना जैसे बड़े चीज छोड़ दिए होंगे, या तो कुछ ऐसा भी होगा तो इस वक्त अपने आप को जांचने की आवश्यकता. ఒకవేళ ఇప్పుడు కూడా ఇంకా అదే స్థితిలో ఉంటే దాని గురించి కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. तो हमारे अंदर छोटी छोटी हम कलिशा में इकट्ठे हो जाते हैं, हम एक परिवार है, एक सदस्य है, तो हमारी आपस के प्रेम, आपस के सहनशीलता, धीरज और हम कैसा रहते हैं मसीह में, कितना पवित्र है, ये बात हम समाज तक बताने का या दिखाने का जिंदगी हमारे पास नहीं है. ऐसा मसीह के जैसा दर्शाने की जिंदगी हमारे पास नहीं है. तो हम मसीह को क्या करके साबित करने वाले हैं? पापी करके साबित करने वाले हैं. ये बहुत बड़ा गुनाह नहीं है? ये बहुत बड़ा गुनाह है कि नहीं गुनाह? अगर क्या ऐसा गुनाहगार नरक से बच पाएगा? మన ప్రవర్తన బట్టి, మన ఆలోచనలు బట్టి, తలంపులు బట్టి మనం ఇంకా సమాజానికి మన మార్పు చూపించలేక మనం ఇంకా పాపపు స్థితిలో ఉంటే చివరికి మనం ఏమని ప్రకటిస్తున్నాము, ఏమని తెలియపరుస్తున్నామంటే క్రీస్తు పాపానికి పరిచారకుడు, పాపం గురించి ప్రకటించడానికి వచ్చాడు అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. అలాంటప్పుడు మనం ఎంత మరి దేవుని దృష్టికి దోషులము ఆలోచించండి, అపరాధులుగా ఎంచబడతామో చెప్పండి. మరి ఈ అపరాధి నరకానికి పాత్రుడు కాదా? अपराधुలుగా ఉన్నవారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారా? इसलिए पौलुस पवित्र आत्मा के द्वारा यहाँ पे लिखता है कि हम मसीह के द्वारा धर्मी बनने की खोज में है. మనం క్రీస్తుని బట్టి నీతిమంతులుగా అవటం కోసం ఎదుగుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. నేను ఏ విధమ చేతనైనా పరిశుద్ధుడు కావాలి, मैं किसी भी रीति से पवित्र बनना है मुझे करके यत्न कर रहे. तो ऐसा में हम पूर्ण इस रीति से पवित्र होने के लिए अपने आप को ही खोजना पड़ेगा, जांचना पड़ेगा. మనకు మనమే పరీక్షించుకోవాలి, మనకు మనమే వెదుకులాడుకోవాలి. ఏదైనా ప్రభు దృష్టికి ఆయాసకరమైన నాలో ఏదన్నా ఉందా? प्रभु की नजर में कोई भी परमेश्वर का विरुद्ध कोई भी विचार, बोल चाल मेरे अंदर है क्या? व्यवहार, संसार की लालची, आंखों की अभिलाषा, जीविका की घमंड कोई भी हमारे पास तो नहीं है. లోకానుసారమైన ఆలోచనలు గాని, నేత్రాశి గాని, జీవోడంబ గాని, శరీరేచ్ఛలు గాని, ఈ లోకపరమైనది ఏదైనా మనలో ఉందా? అవన్నీ కూడా లోకం నుండి కలిగినవి అని చెప్పి వాక్యం చెప్తుంది. ये सारे के सारे संसार से है करके बताता है. अगर संसार में इसी प्रकार का व्यवहार है, हम मसीह के खातिर, मसीह के द्वारा पवित्र बनने के लिए आए हैं, उसके बावजूद भी हमारी चाल चलन बदला हुआ नहीं दिखाई दे रहे, तो हम सोचना हम मसीह को पापी बता रहे. संसार में मसीह पापी है करके प्रचार करने वाले हैं. మనలో ఇంకా ఏ విధమైన పాపం యొక్క లక్షణాలు పనిచేస్తున్నాయి అంటే మనం ఏమని ప్రచారం చేస్తున్న వారిగా ఉండామంటే యేసుక్రీస్తు పాపానికి పరిచారకుడని ప్రచారం చేస్తున్న వారిగా ఉన్నాం. అందుకే చాలా మంది అంటూ ఉంటారు, ఈ క్రైస్తవుల్లోనే ఉంటే పాపాలు ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఎక్కువ కనపడవని అంటూ ఉంటారు, తెలుసా? इसलिए बहुत सारे लोग जो मसीह को नहीं मानते वो बोलते हैं कि इन मसीह लोगों में ही ज्यादा पाप दिखता है. जितना ये लोग सुनता है ना उतना गुनाहगार है ये लोग. ఎంతైతే వీళ్ళు ఉంటున్నారో అంతే పాపాత్ములుగా ఉంటున్నారు క్రైస్తవులు అంటున్నారు. ఎందుకు? వినటం మనకు అలవాటు అయిపోయింది. क्योंकि सुनना हमारी आदत पड़ गई. जिस दिन जो कुछ सुना उसमें से जो सीखा हूं, आज कम से कम एक अक्षर में सीख पाया हूं. ఈ రోజు కనీసం ఒక పదాన్ని, ఒక విషయాన్ని నేను నేర్చుకున్నాను, దాన్ని ఈ రోజు నుండి నేను అమలు చేయాలన్న నిర్ధారణ కలిగి ఉండగలుగుతున్నామా? आज से मैंने एक विषय सीखा तो आज से ही मैं इस बात को लेकर निभाना चाहता हूं करके उस वचन को थाम कर चलने की कोशिश करते नहीं करते. बस सुना, अगले दिन पूछा भी जाए तो क्या सुना भूल ही जाते हैं. ఆ నెక్స్ట్ రోజు అడిగినట్లయితే ఏమిన్నారు అంటే ఏమి విన్నామనేది కూడా మర్చిపోతాం. ఎందుకంటే రోజు ఇంటం అలవాటు అయిపోయింది కదా.
రోజు వినటం అలవాటైపోయింది కాబట్టి ఏ విన్నాం అనేది కూడా గుర్తుంచుకోలేకపోతున్నాం. కానీ ప్రతిరోజు దేవుడు ఓర్పుతో, సహనముతో, నేర్పుతో మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు? हर एक दिन परमेश्वर बड़ी धीरज से, सहनशीलता से हमें सिखाने के लिए क्यों कोशिश कर रहे हैं? ताकि हम बदल जाए, सीख सके. तो पौलुस यही बता रहे. पढ़ी ये जब विषय मैंने पढ़ा तो बड़ा दुख लगा मुझे. నేను ఎప్పుడైతే దీన్ని చదివానో, అవును కదా, మనము ఏదో నా జీవితం నా ఇష్టం అని అంటారు విశ్వాసులైన వాళ్ళు కూడా. ప్రభులో నువ్వు ఎలా ఉండవిన్నాం, అలా ఉండాలి కదా, ఓర్చుకోవాలి కదా, ప్రేమించగల కదా, తప్పు చేయకూడదు కదా అని అన్నాం అనుకోండి. जो कोई मसीह में है उनसे हम कहेंगे सहना चाहिए ना, धीरज धरना चाहिए, प्रेम करना चाहिए, गलत नहीं करना चाहिए ना, क्यों कर रहा है ऐसा करके पूछने से क्या बोलते पता है? मेरी मर्जी मेरी जिंदगी है. ఏమంటారు? నా జీవితం నా ఇష్టం అంటారు. నా జీవితం నాది కాదు అని, నీది ప్రభా, నీకు సాక్షిగా బ్రతుకుతానేమో అని బాప్తిసం ద్వారా ఎప్పుడో సమర్పించుకున్నాం. मेरा जिंदगी मेरी नहीं है, मैं आपके लिए जीऊंगा, आपके लिए काम आऊंगा, आपकी सी जिंदगी जीऊंगा करके अपने जीवन को हमने कब का बपतिस्मा के द्वारा सौंप दिया है. मगर जब हम संसार से चाल चलने लगेंगे, अगर सावधान करने वाले से बोलेंगे मेरी जिंदगी मेरी मर्जी, లోకానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు మనల్ని సరిచేయాలన్న ప్రయత్నంతో ఎవరైనా సలహాలు ఇచ్చినా, దైవదాసులు హెచ్చరించినా, మా జీవితం మా ఇష్టం అంటున్నారు. తుమారా జిందగీ తుమారీ నహీ హై, మీ आपकी जिंदगी आपकी नहीं है. अगर तुम्हारे अंदर कुछ भी पाप दिखाई दे रहे, तुम बदला नहीं, जो मसीह को मानने से पहले था वही अभी भी आपके अंदर दिखाई दे रहे. యేసుక్రీస్తు నమ్ముకొనక మునుపు నీలో ఏ అవలక్షణాలు అలవాట్లు ఉన్నాయి అవి ఇప్పుడు కూడా ఉన్నాయి అంటే గనుక మనం యేసుక్రీస్తు పాపోయి అని ప్రకటిస్తున్న వారమే. పరిశుద్ధుడైన దేవుని కుమారుణ్ణి, నీకోసం పరలోకాన్ని విడిచిపెట్టుకుని వచ్చిన కుమారుణ్ణి, శూన్యుడిగాను రిక్తునిగాను చేసుకున్న ఆ కుమారుడిని, నీకోసం రక్తం కార్చి మరణం పొందిన శిలువ పైన మరణం పొందిన ఆ కుమారుణ్ణి నువ్వు పాపాలు తీసివేయటానికి వస్తే నువ్వు ఆయన పాపిగా పరిగణించే పనులు చేస్తున్నావంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆలోచించేయండి. आपके लिए स्वर्ग राज्य को छोड़कर शून्य और रिक्त शून्य होकर संसार में आया, अपने आप को कम किया और क्रूस में बलिदान हो गया हमारे पापों की खातिर. ऐसा परमेश्वर का पुत्र जो हमें पापी को पवित्र बनाने के लिए इस संसार में आके जान तक दे दिया, तो उस पुत्र को हमारी निकम्मे चाल चलन के द्वारा समाज को ये दिखा रहा है, हमारे आसपास के लोगों को ये दिखा रहा है, हमारे अड़ोस पड़ोस लोगों को ये दिखा रहे मसीहा पापी है करके दिखा रहे. तो कितना शर्मनाक विषय है ये. सच्ची में निजंगा ఎంత సిగ్గుపడాల్సిన విషయం చూడండి. इसलिए कहता है कि हम स्वर्ग राज्य जाने के लिए खोज में आए है ना, क्योंकि धर्मी ही ప్రభు का राज्य में वास करेंगे ना. నీతిమంతుడే కదా దేవుని రాజ్యంలో ప్రవేశించేది. మరి పరలోకంలో చేరుకోవడానికి వచ్చిన మనం ఇక్కడ వారము కాము అన్న ఆలోచన మనకు ఉండలేదు. स्वर्ग राज्य की जाने की खोज में हम आए मसीह के पास, उसके बावजूद हमें ये एहसास नहीं हो रहे हम यहाँ का नहीं है, हम इस संसार का नहीं है. अगर जब हमको ये समझ में आएगा हम इस संसार की नहीं है, संसार की विषयों में खोज में नहीं लगे रहेंगे. మనం ఇక్కడ వారం కాము, ఈ లోకస్తులం కాము, మన పరలోక సంబంధులమి అన్న అర్థం గనక మనకు అర్థమై ఉంటే మనం ఇక్కడ సంబంధించిన విషయాల కోసం ప్రయాసపడం. నా గొప్ప, నా ఘనత, నా మేలు, నా సుఖం అనేది ఉండదు. ఇక उसमें मेरी सम्मान, मेरी और गौरव हो और मेरी अपना फायदा, इस चीज की खोज हमारे पास नहीं रहेगा. हमारे पास एक ही एक होगा, चाहे इस संसार में मैं तुच्छ माना जाऊं, निकम्मा माना जाऊं, कुछ भी कहे इस संसार मुझे, ఈ లోకంలో నన్ను నీచుడన్నా పనికిమాలిన వాడన్నా పర్వాలేదు, కానీ నేను పరలోక రాజ్యాన్ని వెతుకుతూ వచ్చిన వాడని. ఎందుకంటే నీతిమంతుడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు కాబట్టి అది నా స్థిర నివాసము అన్న నమ్మిక ఉంటే మనం ఈ లోకం విషయంలో రాజీ పడం, మన శరీర ఆలోచనల ప్రకారంగా రాజీ పడం. अगर हमें ये यकीन होगा मेरे लिए स्वर्ग राज्य है, वहां जाना नीचे है, उसी के लिए मैं आया हूं करके हमें यकीन होता, तो हम इस संसार की विषयों के साथ राजी कदापि नहीं होंगे. देखो इब्रानियों की लिखी पत्रिका में, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో చూడండి ఏం రాయబడి ఉంది. इब्रानियों की लिखी पत्री 13 अध्याय का 14 वचन को देखिए क्या लिखा हुआ है. क्योंकि यहाँ हमारा कोई स्थायी नगर नहीं, वरन हम एक आने वाले नगर की खोज में हैं. ఇక్కడ ఏమంటున్నాడంటే 13-14లో నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. ఆ ఎదురు చూచుచున్నాము అన్న దాని దగ్గర అక్కడ 3వ నంబర్ వేయబడి ఉంది. దాని కింద గనక చూస్తే ఏం రాయబడి ఉందో చూడండి. మూల భాషలో వెదకుచున్నాము, హిందీలో అదే రాశాడు ఖోజ్మే అని. వెదకుచున్నాము, మనం దేన్ని వెతుకుతున్నాము? నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసం వెదకుచున్నాము. ఎనకి ఖోజ్ మే హే హమ్
हमारे यहाँ स्थिर स्थायी नगर नहीं है, तो यहाँ के लिए फिर क्यों सोचना, हमें यहाँ के విషయం के लिए ही సారా యత్న క్యూ करना है. ఎక్కడ దాని గురించే సంపూర్ణమైన ప్రయాస, ఎక్కడ వాటి విషయంలో ప్రయాసపడుతూ దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే భూ సంబంధమైన వాటి కోసం ప్రయాసపడితే, अगर शरीर के संबंध या धरती के संबंधित चीजों के लिए यत्न में लगे रहेगा तो उनको क्या करना पड़ता है कि परमेश्वर का स्वर्ग राज्य के संबंधी वस्तुओं को छोड़कर इस संसार में कैसे हम अच्छा हो सकता है, अमीर हो सकता है, कैसा हम शानदार जिंदगी जी सकता है, बुरा करके भी, झूठ बोल के भी, लड़ाई करके भी, रिश्वत लेके भी, गाली बक के भी, चुगली करके भी कुछ भी हम हासिल कर सकता है, उस तरफ हमारा दौड़ चला जाएगा. ఈ లోకం వరకే ఉండాలన్న గనక మనకు ఆలోచనలు ఇందుట్లో ఈ లోక జీవితం జీవించడానికి అన్ని అవసరమే. పాపం అవసరం ఈ లోకంలో జీవించడానికి. అంటే తగాదులు, లేక చాడీలు చెప్పుకోవటాలు, దొంగతనాలు, లేదా ఇద్దరిని గురించి నిందించటాలు, ఇవన్నీ కూడా మనకి ధనాపేక్ష కలిగి ఉండటాలు, ఇవన్నీ కూడా ఈ లోకం గురించిన జీవితంకు ఉపయోగపడేవి. వాటన్నిటిని పౌలు ఏమన్నాడు, లాభాలు అన్ని కూడా ఈ లోక విషయంలో వాటన్నిటిని దేనితో పోల్చాడు చెప్పుకోవడానికి కూడా మనం అసహ్యపడతాం. पौलुस इस संसार की सब प्रकार के लाभदायक विषयों को लेकर क्या बोला है बताने में भी शर्म आता है. एक जगह तो कूड़ा बोलता है, एक जगह टट्टी बोलता है. पता है ఏమంటున్నాడు, పెంటతో సమానంగా, నష్టంగా అంటున్నాడు ఒకసారి అంటున్నాడు పెంటతో సమానంగా. ఏనికి అగర్ హమే స్థిర స్థాయి నగర్ కి ఖోజ్ హై హమారే పాస్. నిజంగా మనం వెతుకుతున్నది రాబోయే ఆ స్థిరమైన పట్టణం అనే ఆ యొక్క ప్రయత్నంలో గనుక ఉంటే, ఆ వెతుకులాటలో ఉంటే, అక్కడ నీతిమంతుడే ప్రవేశిస్తాడు అన్న నమ్మకం ఉంటే, वहां पे धर्मीजनी प्रवेश करेगा. अगर ये आपके पास भरोसा होगा तो आप क्या करोगे आप मसीह पापी नहीं है, पवित्र है करके अपने जिंदगी के द्वारा साबित करोगे. క్రీస్తు పాపమునకు పరిచారకుడు కాదు, ఆయన పరిశుద్ధుడు అని నీ జీవితం ద్వారా నువ్వు నెరవేర్చగలుగుతావు. క్రీస్తుని ఎవరైనా చూసారా? मसीह को किसी ने देखा है? वो कैसा जिंदगी जिया है? आज भी 2023 साल के बावजूद भी मसीह पवित्र है करके हम मुंह से मसीह लोग बोलते हैं. ఇప్పటికి కూడా 2023 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా క్రీస్తు పరిశుద్ధుడు అని చెప్తున్నాడు, మనం చూడకపోయినప్పటికీ. మగర్ कैसे बताना हमें अपने मुंह के द्वारा नहीं, अपनी जिंदगी के द्वारा मसीह पवित्र है करके साबित करना है. మన జీవితాల ద్వారా క్రీస్తు పరిశుద్ధుడు అని చెప్పి తెలియపరిచే వారిగా ఉండాలి. इसलिए वो तभी होगा अगर अपने आप को इस संसार से अलग करेंगे. మనము ఈ జీవితం నుండి, లోకం నుండి మన జీవితాలను వేరు చేసుకుని ఆ స్థిరస్థాయి నగరం అనే ఆ ప్రయాసలో ఉంటే గనుక ఇది శాశ్వతమైనది కాదు, అది మాత్రమే శాశ్వతమైన నమ్మకం ఉంటే అప్పుడు ఆ శాశ్వతమైన దానికోసం ప్రయాసపడతాం. हमें ये मालूम हो जाए ये संसार की जिंदगी स्थिर स्थायी जिंदगी नहीं है. एक जिंदगी है वो हमें स्थिर रखने वाला, एक नगर है वो जहां हम जाने वाला. उस पर भरोसा होगा तो उसी की खोज में लगे रहेंगे. ऐसा में मसीह को पवित्र करके साबित करते हुए हम प्रयास करेंगे. देखिए वहां पे लिखा है, हिब्रानियों की लिखी हुई पत्रिका में देखिए, हिब्रील రాసిన గ్రంథంలోనే చూడండి 11వ అధ్యాయము, हिब्रानी 11 अध्याय में 13 से लेकर 16 तक देखने से कुछ हमें समझ में आने वाली बातें लिखा है. हिब्रानी 11 का 13 से लेकर 16 तक देखिए क्या लिखा हुआ है. తెలుగులో చూద్దాం. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవించకపోయినను దూరం నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమని యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి. इन सबके सब ने कैसा मृत्यु होलिया करके बताता है 13 से, हिब्रानी 11:13 से. ये सब विश्वासी की दशा में मरे और उन्होंने प्रतिज्ञा की ही वस्तु नहीं पाई, पर उन्हें दूर से ही देखकर आनंदित हुए और मान लिया कि हम पृथ्वी पर परदेसी और बाहरी है. ये लोग उस स्वर्ग राज्य के पहुंचने की एक सादृश्य में हमें पवित्रात्मा परमेश्वर इन बात को लिखा है. మన పరలోక రాజ్యములో చేరుకునే దాని విషయమే పరిశుద్ధాత్మడే ఒక సాదృశ్యంగా ఈ మాటలు చెప్తున్నాడు. यहाँ पे ऊपर बहुत सारे भक्तगणों का नाम लिखा गया है. ఇక్కడ పైన 11వ అధ్యాయంలో చాలా మంది భక్తులు అయిన వారి చరిత్రల గురించి రాశారు. जैसा हाबिल, हानूक और नूह और अब्राहम, इसाक, याकूब, शारा, इनके बारे में लिखा गया है. ఇక్కడ ఎవరెవరి గురించి రాయబడి ఉంది? హేబేలు, హానోకు, నోవాకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, శారాల గురించి రాయబడి ఉంది. ये सब के सब वादा के उस जगह में नहीं पहुंच पाया, दूर से ही देख के उन्होंने नमस्कार किया और उतने में भी वो समझ गया हम परदेसी और यात्री है. వీళ్ళందరూ కూడా అందులో ప్రవేశించకపోయినప్పటికీ దూరం నుండే చూసి వందనాలు చేసి వాళ్ళు గ్రహించారంట పరదేశులము, మనం యాత్రికులమని. అయితే అలాగు చేసి వాళ్ళు ఏం చెప్పారు? అలాగు చెప్పువారు
14 11 14 హెబ్రీలు, ఇలాగున చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విసిద్ధపరుచుచున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశము జ్ఞాపకం ముందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అర్థమవుతుంది కదా? समझ में आ गए? बहुत अच्छी बात है ये, अगर हम समझने की कोशिश करें। जो ऐसी बातें कहते हैं वे प्रकट करते हैं कि स्वदेश की खोज में हैं, और जिस देश से वे निकले आए थे यदि उसकी सुधि करते तो उन्हें लौट जाने का अवसर था। ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశం గనక వాళ్ళకి జ్ఞాపకం ఉండింటేనంట తిరిగి వెళ్ళిపోయేవాళ్ళంట. यहाँ बताने में పవిత్ర ఆత్మ బడి अच्छी तरह हमको समझाना चाहता है. పరిశుద్ధాత్మ దేవుడు మనకి చాలా అర్థమయ్యే రీతిలో చెప్పాలనుకుంటున్నాడు. వాళ్ళు ఎక్కడున్నారో దానికోసం వాళ్ళు ప్రయాస పట్టలేదు. అదిగో ఒక వాగ్దాన దేశం ఉంది, దానికోసం ప్రయాసపడుతూ దాని వైపే చూస్తూ దాని నిమిత్తమే ప్రయత్నించారు. వాళ్ళకి ఏమున్నా లేకపోయినా ఒక్కొక్కళ్ళ జీవిత చరిత్ర చాలా అద్భుతమైన విధంగా ఉంటుంది. वो लोग यहाँ पे जिस देश में जाने वाले हैं उस देश को पुष्टि करते हुए उन्हें देखा तक भी नहीं है, पुष्टि करते हुए उन्होंने क्या किया, एक अद्भुत जिंदगी जी, एक अद्भुत गवाही जिंदगी है. आप ఇబ్రానీ 11వ అధ్యాయం పడగొతో आपको समझ में आएगा. ఇబ్రీలు 11వ అధ్యాయం చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. అయితే వాళ్ళు ఎక్కడ నుండి వచ్చారు అది గనక వాళ్ళకు జ్ఞాపకం ఉండుంటే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే వాళ్ళేమో. అంటే कौन सी स्थिति में थे पहले, अगर वो स्थिति उनको याद रहता मसीह में यानी कि परमेश्वर पर भरोसा करने से पहले फिर लौट के उसी స్థితి में चले जाते. మనం కూడా వాళ్ళు చెప్పాలనుకుంటుంది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనము కూడా ఏ స్థితి నుండి వచ్చామో అనగా పాపపు స్థితి నుండి వచ్చాము, ఆ పాపం మనకి ఇష్టకరమైంది మనకి ప్రీతికరమైంది అని గనక గుర్తుంచుకుంటే మళ్ళీ అటే వెళ్ళిపోతుంది మన జీవితం. अगर ये पाप की जिंदगी हमारे लिए अच्छा है करके हमें लगने लगा तो हमारे जिंदगी फिर पीछे मूड हो जाएगा. మళ్ళీ మన విశ్వాస జీవితం వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోలేదు, కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళటానికి వీలు కాకుండా పోయింది. उन्होंने याद नहीं रखा, इस वजह से वे पीछे जाने की जरूरत नहीं पड़ा. ఎందుకు వాళ్ళు గుర్తుంచుకోలేదు అంటే क्यों उन्होंने याद नहीं रखा, అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. क्योंकि वो लोग उससे श्रेष्ठ वे एक उत्तम अर्थात स्वर्गीय देश की अभिलाषी हैं. వాళ్ళకి అర్థమైపోయింది మన పరదేశంలో యాత్రికులమై ఇక్కడ వారం కాదు, మనం ఒక ఉత్తమమైన దేశం వెళ్ళబోతున్నాము అని. उनको ये समझ में आ गया हम परदेश और यात्री हैं, हमारे इस देश के नहीं हैं, हम जाने वाला देश एक उत्तम శ్రేష్టమైన దేశం అని వాళ్ళకి అర్థమైంది. మనకు అర్థమైందా? क्या मैं समझ में आ गया? हमारी जिंदगी क्या है करके वचन बताती है. మన జీవితం ఏ పాటిదని చెప్తుంది? ధూళి కణవ లాంటిది, నీటి మీద ఆవిరి లాంటిది, నేల మీద బుడగ లాంటిది, త్రాసు మీద ధూళి లాంటిది, ఎన్ని అంత కనపడి కొంతలో మాయమైపోయే గడ్డి పువ్వు వంటిది. ఎన్ని విషయాలు మనం వింటలేదు. हम कितनी बातें सुनते हैं इंसान की जिंदगी को लेकर. पानी की बुलबुले की तरह है, त्रास के ऊपर की धूल की कण की बराबर है और भाप की बराबर है. थोड़ी देर दिखता है, थोड़ी देर में मुरझाने वाला और वो घास की फूल के बराबर है करके बताया गया. इतना कुछ विश्वासियों को बताने के बावजूद भी हमारी इस जिंदगी के ऊपर हम ज्यादा मोह है. हमें ఎంత చెప్పిన తర్వాత కూడా మన ఈ జీవితాల మీద ఈ శరీరం మీద మనకి చాలా మోహం మక్కువ కలిగి ఉంటాం. लेकिन यहाँ पे देखिए, यहाँ पे विश्वास योद्धा है. यहाँ पे 11वीं అధ్యాయ ఇబ్రానీ में విశ్వాస యోధులైన వారు ఉన్నారు. హెబ్రీ 11లో వాళ్ళు అర్థం చేసుకున్నారు మనం ఈ దేశస్తులము కాము, మనకు ఒక శ్రేష్టమైన దేశం ఉందని. उन्होंने तान लिया और भरोसा कर लिया हम परदेसी है, यहाँ के नहीं है, हमारे लिए एक उत्तम देश है. इसलिए कहता है कि ఆ పరలోక సంబంధమైన దేశాన్ని కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుడని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ऐसा लोगों के विषय में परमेश्वर लज्जित नहीं होगा, क्योंकि उनके लिए परमेश्वर ने एक जगह एक नगर बना के रखा है. हालेलुया. तो इसलिए हमें अपनी विश्वासी जिंदगी को जीना कितना सख्त जरूरी है. देखिएगा, మన విశ్వాసులమన్నా ఆ సాదృశ్యమైన జీవితం జీవించడం ఎంత అవసరమో ఆలోచించేయండి. మన జీవితంలో ఏ మాత్రమైనా దేవునికి ఆయాసకరమైన విషయాలు, పరిశుద్ధతకు లోటు కలిగించే విషయాలు ఉన్నాయి అంటే మనం యేసుక్రీస్తును పాపిగా ప్రకటిస్తున్నాము. మనకు అదే నేర్పబడుతుందని అర్థమవుతుందా? हमारे अंदर कुछ भी परमेश्वर का अच्छा ना लगने वाले विषय कुछ भी रत्ती भर की भी दिखाई दिए तो हम संसार को ये बताने वाले हैं हम मसीह से पाप सीख रहे हैं. यही बोला. क्या पाप का परिचारक है? పాపానికి పరిచారకుడా యేసుక్రీస్తు? మనం నీతిమంతుల వాళ్ళని ప్రయాసపడుతున్నప్పుడు మనలో ఇంకా పాపం కనపడుతుందంటే అర్థం ఏంటి? ఏమి నేర్చుకుంటున్నామో అదే అవలంబిస్తున్నామని అర్థం అవుతుంది.
क्या सीख रहे उसी को हम अमल कर रहे करके समझ में आ रहे, मगर ऐसा नहीं है ना, ऐसा नहीं है ना। మసీహ్ పవిత్ర है, ఆయన పాపిగా ఈ లోకంలో పాపుల మధ్యకి పాపిగా వచ్చినప్పటికీ ఆయనలో పాపము లేదని వాక్యం ఘోషిస్తుంది। वो पापी रूप में संसार में आया, मानव शरीर धारण करके, मगर उसके अंदर कोई पाप नहीं है। इसलिए हम बड़ी सावधान से रहना है। इसलिए यशाया की पुस्तक 51:1 में कहता है, యెషయా గ్రంథం 51:1 అంటున్నాడు, దేవుని వెతకువారులారా ఏ బండ నుండి చెక్కబడితారో ఆలోచన చేసుకోండి। हे परमेश्वर को खोजने वालों, तुमने कौन से पत्थर से खोदे गए हो, स्मरण रखो। हम कौन से पत्थर से खोदे गए हैं? मसीह के। దేని నుండి మనం చెక్కబడుతున్నాము? యేసుక్రీస్తు అనే బండ నుండి మనం చెక్కబడుతున్నాము। యేసుక్రీస్తు లాగా ఉండడానికి చెక్కబడుతున్నాము। मसीह की रूप की उस पत्थर से हम खोदे जा रहे, मसीह बनते जा रहे। तो हमें अंदर अंदर वही लक्षण आना चाहिए। फिर दूसरे लक्षण कैसा आ सकता है? మనలో అదే లక్షణాలు ఉండాలి, కానీ వేరే లక్షణాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మసీహ్ యीशु क्यों आए थे? మత్తయి సుసమాచార్ 1:21 में क्या लिखा है? మత్తయి సువార్త 1:21 ఏం రాయబడింది? ఆయన తన ప్రజల పాపం నుండి ఆయనే రక్షించును। वो अपने लोगों को उनके पापों से वो छुटकारा देगा। हम उसके पास आया, उसकी प्रजा बन गए, क्योंकि वचन क्या कहती है? जितनों ने उनको अंगीकार किया वो सब परमेश्वर का संतान होने का अधिकार पाया है ना। ఆయన దగ్గరకు మనం వచ్చాము, ఎందరైతే ఆయన అంగీకరించారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు అనబడటానికి అధికారం పొందుకున్నాం। ఆయన ప్రజలుగా ఎంచబడినాం। ఆయన ప్రజలకు పాపము నుండి ఆయన రక్షించును। उन प्रजाओं को अपने पाप से वो छुटकारा देने वाला, उद्धार देने वाला। फिर उद्धार देने वाला, उद्धार पाए हुए हम लोग में अगर पाप ही दिखाई दिया तो हम क्या बताने वाला है संसार को? मसीह पापी करके बताने वाले हैं। మనం పరిశుద్ధులుగా ఉండటానికి వచ్చినప్పుడు నీతిమంతుడే పరలోక రాజ్యంలో చేరుకోగలుగుతాడు। ఆ నీతిమంతుడే యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా అయ్యి ఆ రాజ్యంలో ప్రవేశించాలని మన వెదుకులాటైనప్పుడు మనలో పాపం ఎంత కనిపిస్తుంది? మనం పడని ప్రయాసం ఎందుకు కనిపిస్తుంది? हमने जिसका खोज नहीं करा वो क्यों दिख रहा है हमारी अंदर? इसका मतलब हम ढंग से नहीं है। దానికి అర్థం ఏంటంటే మనం సరైన విధంగా ప్రయాసపట్టలేదు। इसलिए पौलुस बड़ी आत्मा में बड़ी अच्छी सावधानी की बात बोलता है। देखो गलतियों की लिखी पत्री 2:17 हमने पढ़ा, नीचे 18 में लिखा है। గలతీలు 2:17 చదివాము। దానికి సాదృశ్యంగా మనకు అర్థమైన రీతిలో ఒక మంచి మాట చెప్తున్నాడు 2:18 గలతీలకి। देखिए क्या लिखा है 2:18 में, क्योंकि जो कुछ मैंने गिरा दिया यदि उसी की फिर बनाता हूं तो अपने आप को अपराधी ठहराता हूं। ఏమంటున్నాడు చూడండి, నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకొందును కదా। क्या बता रहे? जिस चीज को मैंने गिराया, मान लीजिए मैंने झूठ बहुत बोलने वाली थी, मैं आज से झूठ नहीं बोलूंगा, निर्णय लिया। इसका मतलब हमने उस झूठ को, उस दीवार को गिरा दिया, అనగా అబద్ధమైన గోడను పడగొట్టాం। మళ్ళా మరలో అదే పాపం, అదే అపరాధం, అదే అబద్ధం కనిపిస్తుంది అనుకో, మొదట మనకు ప్రభువుని పరిపూర్ణంగా తెలుసుకోనక మునుపు మనం ఎక్కువగా చాడీలు చెప్పేవాళ్ళం అనుకో, అటు మాటలు ఇటు మాటలు। प्रभु को स्वीकारने के बावजूद भी कमजोरी अवस्था में हमने चुगली करने वाले बना, इधर की बातें उधर की बातें। तो हमने जान लिया मैं आज से नहीं करूंगा करके उस दीवार को ढा दिया। फिर से वही काम दिखाई दिया तो क्या होंगे? हम अपराधी गिना जाएंगे। अगर ऐसा यानी कि मैं पापी हूं करके पाप का दीवार को हमने ढा दिया है, నేను పాపిని అని, ఆ పాపం మనం ఉండకూడదని, ఆ పాపమే పరిశుద్ధమైన దేవుడికి మనకు అడ్డం వస్తుందని ఆ పాపం కూడా మనకు పడగొట్టాం। पवित्र परमेश्वर हम पापी जिंदगी के बीच में एक दीवार है, इसलिए उस पाप का दीवार को हमने तोड़ डाला है। फिर से उसी पाप का दीवार को हम खड़ा करने लगेगा तो మరలా మనం ఆ పాపం అనే గోడను కడుతున్న వారమైతే ఏ విధంగా కడుతున్నాం? ఎవరెవరిలో ఏ అవలక్షణాలు ఉన్నాయో, వాక్యానికి విరుద్ధమైన పాప లక్షణాలు ఉన్నాయో, అవి చిన్నవైన పెద్దవైన వాటిని మరలా కొనసాగిస్తున్నామంటే మనం మరలా పాప గోడాన్ని మరలా కట్టిన మూర్ఖులమే। अगर हमारे अंदर जो कोई अवलक्षण है, बुरी, मसीह को ना भाने वाला लक्षण, पवित्रता को ठेस पहुंचाने वाला लक्षण, छोटा सा भी क्यों ना हो, अगर वो लक्षण फिर से हमारे अंदर दिख रहे तो उस परमेश्वर हमारे बीच में उस पाप का दीवार को हम खड़ा करने वाले मूर्ख है, मूढ़ है। हमसे बढ़कर मूर्ख कोई नहीं हो सकता फिर ऐसा में। इसलिए बोलता है ऐसा दौर्भाग्य स्थिति से मुझे कौन बचा सकता है? पौल అంటున్నాడు అంత దౌర్భాగ్య పరిస్థితి నుండి ఎవరు రక్షించగలుగుతారు? तो इसलिए बोलता है कि आज पवित्र आत्मा परमेश्वर सावधान करने के लिए हमसे बातचीत करता है कि अगर मैंने जिस चीज को ढा दिया फिर से मैं उसको बनाने लगा हूं तो मैं क्या हूं बताइएगा? दोषी मानूंगा अपने आप को या समझदार मानेंगे? बताइए। మనలో మరలా లోకానుసారమైన ఈర్ష్య, క్రోధం, భేద భావాలు, నిందలు, అసహ్యత,
లేక బైబిల్ చదవకపోవటం, పాపం చేయలేకపోవటం, క్షమించకపోవటం, దేవుని సన్నిధిలో గడపలేకపోవటం, దేవుని సన్నిధికి నిమ్మగా రాలేకపోవటం, या पाप करना, क्षमा ना कर पाना, प्रेम नहीं कर पाना, धीरज नहीं धर पाना, परमेश्वर के सम्मुख नियम में नहीं आ पाना, ना बाइबल पढ़ पाना, ना प्रार्थना कर पाना, कोई भी पवित्र होने का लक्षण होनी चाहिए। अगर उनमें कुछ भी टेस पहुंचा, कुछ भी कमी नजर आए तो हम तो दोषी माना जाएंगे, अपराधी माना जाएंगे। इसलिए देखिए क्या बोलता है यहाँ पे 21 वचन में, देखिए क्या बोलता है गलतियों की दो नहीं, यहाँ पे देखिए रोमियो की लिखी हुई पत्री 14 अध्याय 22 वचन, देखिए क्या लिखा है। रोमियो की लिखी पत्री 14:22 में क्या लिखा है। रोमा 14:22 में लिखा है, నీకున్న విశ్వాసమునకు దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము। 21 22 నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము, తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకొనువాడు ధన్యుడు। మనకి ఈ లైన్ కావాలి, తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకొనువాడు ధన్యుడు। क्या लिखा हुआ है रोमियो की लिखी पत्री 14:22 में, नीचे का लाइन देखिएगा। रोमियो की लिखी पत्री 14:22 में नीचे लिखा हुआ है, जिसे वे ठीक समझते हैं अपने आप को दोषी नहीं ठहराता। यहाँ पे बहुत सरल रूप में लिखा हुआ है हिंदी में, హిందీలో చాలా సాధారణంగా రాయబడి ఉంది, కానీ తెలుగులో చెప్పుకోవాలంటే తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకునేవాడు ధన్యుడు। हम जिस बात की सहमत हुआ, సమ్మతించడం అంటే सहमत हुआ, हम किस बात की सहमत हुआ, పరమేశ్వర్ की बात की सहमत हुआ, దేవుని మాటకి సమ్మతించాం। ఏమని? దేవుని వాక్యం చెప్తుంది నువ్వు పాపి అని, పరమేశ్వర్ का वचन बोलती है तुम पापी है। हमने मान लिया, हमने हाँ कर दिया। उसके बाद उस पापों का प्रायश्चित के लिए यीशु मसीह को इस संसार में भेजा गया, उन्होंने लहू बहाकर हमारे पापों का प्रायश्चित कर दिया। దాని తర్వాత మన పాపాలు తీసివేయడానికి పరిశుద్ధుడు దేవుని కుమారుడు లోకానికి పంపించబడి ఆయన రక్తం ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగించాడు। దీన్ని కూడా సమ్మతించాం, इसको भी हमने सहमत किया। और उसके बाद परमेश्वर का पुत्र में कोई पवित्र नहीं है, ना परमेश्वर में अपवित्रता नहीं है, ना परमेश्वर में कोई अपवित्रता है, इसलिए उस पर भरोसा करने वाला भी पवित्र होना चाहिए। దేవునిలోను ఏ అపవిత్రత లేదు, ఆయన కుమారుని యందు ఏ అపవిత్రత లేదు, కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన మనలో కూడా ఏ అపవిత్రత ఉండకూడదని ఒప్పుకున్నాం, అందుకే పాపాలు ఒప్పుకున్నాం। इसलिए हम अपने पापों को मान लिए हैं, సమ్మతించాం కదా, सहमत हो गया ना। तो जिस बात को हम सहमत हो गया, उसी बात को लेके हम अपने आप को न्याय विमर्श करे तो हम धन्य हैं। ఏ మాటకు మనం సమ్మతించామో ఆ మాట విషయంలో మనకు మనమే తీర్పు తీర్చుకుంటే మనము ధన్యులము అని వాక్యం చెప్తుంది। समझ में आ गया? सेम वही बात यहाँ नजर आती है, जैसे गलती 2:18 में पौलुस ने बोला था। గలతీయులకు రాసిన పత్రిక 2:18లో పౌలు గారు అన్నట్లుగా, నేను పడగొట్టిన దాన్ని మరలా నేను కడతాము, చాలా అపరాధిగా ఎంచబడతాను। जिस दीवार को मैंने ढा दिया फिर से मैं बनाऊंगी तो मैं दोषी माना जाऊंगा। अला काकुंडा ఉండాలంటే अगर ऐसा ना होने के लिए क्या करना हमें, हम जिस बात का सहमत हुआ, मैं पापी हूं, पवित्र परमेश्वर है, मेरे लिए बलिदान दे दिया, मुझे पवित्र बनने की खोज में रहना है। యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడటంలో వెదుకుతూ ఉండాల్సిందే। मैं पापी था, परमेश्वर पवित्र करने के लिए अपने पुत्र को भेज के मुझे पवित्र बनाया, तो मुझे यीशु मसीह के द्वारा धर्मी बनने की खोज में रहना। इस खोज के दौरान भी कभी भी मसीह पापी है करके दर्शाने का लक्षण मेरे अंदर नहीं होना चाहिए। ఈ యొక్క ప్రయత్నంలో ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితులైనా కానీ, ఏ స్థితి అయినా కానీ, ఈ ప్రయత్నంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు పాపి అని ప్రకటించే విధంగా నా జీవితం ఉండకూడదు। మనం దీనికి సమ్మతించాం, हम इसका राजी हो गया, सहमत हो गया, वो ये जिंदगी हमारे अंदर होने के लिए मैं ऐसा हूं कि नहीं अपने आप को परखना है। నేను అలా ఉన్నానా లేదని మనకు మనం పరీక్షించుకోవాలి। కొరింథీ పత్రిక 2 అధ్యాయ 11 వచనం में लिखा है, पहले కొరింథీ 2:11 में, మొదటి కొరింథీ 2:11లో రాయబడి ఉంది। ఒక మనిషి ఆత్మకి బాగా తెలుసంట ఆ మనిషి ఎలాంటి వాడు, నా ఆత్మకు నాకు తెలుసు నేను ఎలాంటి దానని, మీకు మీరు తెలుసు ఎలాంటి వాళ్ళు, ఏది బలహీనత మీలో ఉంది, कौन सी कमजोरी आपके अंदर है, अभी भी मसीह पवित्र है करके साबित नहीं कर पा रहे अपनी जिंदगी के द्वारा। యేసుక్రీస్తు పరిశుద్ధుడిని మీ జీవితం ద్వారా నిరూపించలేకపోతున్నారు। దాన్ని మీరు వెతికితే, కనుగొంటే, మీకు మీరు న్యాయం తీర్చుకుంటే, उसको अगर खोजोगे, ढूंढोगे अपने आप को, आपको मिल जाएगा। वो कमी क्या है आपको मिल जाएगा। इसलिए
పౌలుస్ కొరింథీ में ये भी बोला है. అందుకే పౌలు గారు కొరింథీయులు ఇంకో మాట కూడా అంటున్నాడు. మొదటి కొరింథీ 11:31 పహలా కొరింథీ 11:31 में अपने आप को विमर्शन करो, నిన్ను నీవే పరీక్షించుకునేలా తీర్పును తప్పించుకుంటావు అంటున్నాడు. अपने आप को विमर्शन करने से हम दूसरों को तुरंत विमर्शन करने में दौड़ते हैं. మనం ఇతరులని విమర్శించాలంటే వేగంగా పరిగెడతాం. ఆ సిస్టర్ లాంటిది, ఆ బ్రదర్ ఎలాంటోడు, ఆ మనుషులు లాంటిది, ఈ విశ్వాసం లాంటిది, ఆ పిల్లలు ఎట్లాంటోళ్ళు అని ఇతరుల గురించి చాలా దడాదడ చెప్పేస్తాం. दूसरों के लिए तो हम धड़ाधड़ बता देते हैं क्या करके, फलाना बहन ऐसा, फलाना भाई वैसा, विश्वासी ऐसा. खुद को खोजो. वचन क्या बोलता है? खुद को खोजो. వాక్యం ఏం చెప్తుందో నీకు నువ్వు వెతుక్కో. నువ్వు సమ్మతించిన విషయంలో నీకు నువ్వే తీర్పు తీర్చుకో, నీకు నువ్వే విమర్శించుకో, నిర్దాక్షిణ్యంగా విమర్శించుకో, దయ చూపకుండా నీ పైన దయ చూపకుండా విమర్శించుకో. अपने आप तरस ना खाते हुए विमर्शन करो. मैं क्या हूं, मैं कैसा हूं, मैं मसीह को पवित्र करके दर्शाने पर हूं या मसीह पापी का परिचारक कह करके प्रचार कर रहा हूं मैं जिंदगी के द्वारा. मुंह बोलता है एक, हमारे काम हाथ पैर करता अलग है, तो कैसा होता है? మన నోటితో క్రీస్తు పరిశుద్ధుడని చెప్తూ మన జీవితాలతో క్రీస్తు అబద్ధానికి అబద్ధికుడనో లేక దొంగనో లేక కొండిగాడనో లేక పాపి అనో ప్రకటిస్తున్నామంటే ఎంత భయంకరమైన పాపలు, నరకాన్ని ఎలా తప్పించుకోగలుగుతాం? अगर मसीह पापी करके प्रचार करने की जिंदगी हमारे पास है तो हम नरक से कैसे बच सकते हैं? इसलिए सोचने पर मजबूर होना, पवित्र आत्मा परमेश्वर से विनती करना. అందుకని ఆలోచించండి, పరిశుద్ధాత్మ దేవుని వేడుకొనండి, ప్రభా నాకు ఇచ్చే మంచి పరలోక సంబంధమైన జీవితం కోసం వెతుకులాట్లో ఉన్నాను, సాతాను నన్ను భ్రమలో పెట్టకుండా నేను పరీక్షించుకునే స్థితి నాకు దయచేయండి. ప్రభు मैं स्वर्ग राज्य का खोज में हूं, शैतान मुझे भ्रम में ना रख सके, इसके लिए मैं खोजूं अपने आप को. चुपचाप रहोगे ना, कोई कुछ भी ले जा सकता है. अगर हम जिम्मेवारी को नहीं निभा रहे, कुछ भी घर की हालत हो, दफ्तर की हालत हो, माँ होने का रोल हो, बाप होने का रोल हो, बच्चे होने का रोल हो, हम निभा नहीं पाएंगे. మనం నిమ్మక నీరెత్తుకున్నట్లుగా ఉన్నాం అనుకో, ఒక విశ్వాసి రోలు నిభాయించలేము. ఒక కూతురుగాను, కొడుకుగాను, తండ్రిగాను, తల్లిగాను, భార్యగాను మనం చేయాల్సిన కర్తవ్యం మనం చేయకపోతే, మౌనంగా ఉంటే చాలా అనర్థాలు జరిగిపోతాయి. बहुत सारे अनर्थकारी हो जाएगा अपनी जिम्मेवारी को नहीं निभा पाने से. हम विश्वासी है, स्वर्ग राज्य जाना है, हमारी ये खोज है, हमने पाया है श्रेष्ठ देश का अभिलाषी है. हम మన ఉత్తమమైన దేశమును గురించి నిరీక్షణ కలిగిన వారు మనము. तो इस बात को हम कैसे भूल सकते हैं? इसलिए अपने आप को ఈ సభీ విషయం का एक ही उत्तम मार्ग है. వీటన్నిటి గురించి ఒకే ఒక ఉత్తమమైన మార్గము, మనం సమ్మతించిన దాని విషయమై మనకు మనం తీర్పు తీర్చుకుందాం. अपने आप को ही न्याय विमर्शन करेंगे, जिस बात की हम सहमत हो गया है जांच लेंगे, यही बचा सकता है हमको, कोई और नहीं बचा सकता. మనకు మనం పరీక్షించుకుని మనకు మనం విమర్శ చేసుకోవటమే మనం రక్షించబడతాం. नहीं तो नहीं बचा पाएगा, कोई नहीं बचा पाएगा. यीशु मसीह केवल लहू बहाया, आपको एहसास दिलाया, యేసుక్రీస్తు ప్రభువు వారు కేవలం రక్తం కార్చి నీకు ఒప్పిస్తున్నాడు నువ్వు పాపివని. అయితే గ్రహించని నీవు పడిపోకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు నీ వంతు. आप समझ लिया, और ठोकर ना करने के लिए, स्थिर रहने के लिए जिम्मेवारी आपके हाथ में है. इसलिए देखिए क्या कहता है. ఇంకా చూడండి అపోస్తల కార్యంలో 24 अध्याय 16 वचन చూడండి. प्रेरितों के काम 24वें अध्याय का 16 वचन देखेंगे. प्रेरितों के 24 का 16, అపోస్తల కార్యము 24:16 వచనంలో చూస్తే, इसे मैं आप भी यत्न करता हूं कि परमेश्वर की और मनुष्यों की और मेरा विवेक सदा निर्दोष रहे. యత్న करता हूं करके लिखा है. अगर తెలుగులో చూస్తే గనక అభ్యాసం అనే మాట రాయబడి ఉంటుంది చూడండి. 24:16లో చూస్తే, ఈ విధమున నేనును దేవుని ఎడల మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. దేకో నిమ్మక నీరెత్తినట్లు ఉంటల్లా, నిత్యము మనుషుల ఎడల దేవుని ఎడల మనస్సాక్షి విషయంలో కూడా నిర్దోషిగా ఉండాలని అభ్యాసం అంట. చూడండి ఎంత ప్రయత్నం కలిగి ఉన్నాడు, చూడండి ఎంత ఆరాటం, ఎంత ఆశ కలిగి ఉన్నాడు. क्या बताता है यहाँ पे, इसे मैं आप भी यत्न करता हूं कि परमेश्वर की और मनुष्यों की और मेरा వివేక్ సదా నిర్దోష్ రహే. దేవుని విషయంలోను మనుషుల విషయంలోను నేను ఎప్పుడు కూడా వివేకపరంగా నిర్దోషిగా ఉండాలని అభ్యాస పడుతున్నాను. मैं प्रयत्न कर रहा हूं, यत्न कर रहा हूं करके बोलता है. ये प्रयास है हमारे पास, ये प्रयास ఉందా? ये यत्न करना है. बपतिस्मा ले लिया, बस खत्म. 1 घंटा वचन सुनना था हर शाम को 7 से 8, बस खत्म.
బాప్తిస్మం తీసుకుని అయిపోయింది, 1 గంట లైవ్ లో గడపాలి అయిపోయింది, ఆదివారం చర్చికి వెళ్ళాలి అయిపోయింది, రాత్రి ప్రార్థన, పడుకునేటప్పుడు ప్రార్థన అయిపోయింది, ఇంతేనా? జీవితాన్ని పరిశుద్ధంగా చేసుకోవాలన్న అభ్యాసం ఏమైనా చేస్తున్నారా? इस जिंदगी को पवित्र बनाना है, अगर पवित्र नहीं बनाएगा तो हम मसीह को పాపి ठहरा रहे। మనం మన జీవితాన్ని పరిశుద్ధంగా చేసుకోలేకపోతే యేసుక్రీస్తుని పాపిగా పరిగణిస్తున్నాం। వ్యభిచారం చేస్తున్నావా? యేసుక్రీస్తుని వ్యభిచారిగా ప్రకటిస్తున్నట్టే। व्यभिचार कर रहे तो मसीह को व्यभिचारी करके प्रचार करने वालों, चोरी कर रहे तो मसीह चोरी करने वाले करके एक चोर है करके प्रचार करने वाले। దొంగ నువ్వు అబద్ధం ఆడుతున్నావా? యేసుక్రీస్తు అబద్ధికుడని ప్రచారం చేస్తున్నవాడు। आप झूठ बोलते हो तो मसीह झूठा है करके प्रचार करने वाले। आप चुगली करते तो, लड़ाई झगड़ा कराते तो यीशु मसीह भी चुगली करने वाला, लड़ाई झगड़ा कराने वाला करके प्रचार करने वाले। तुम्हारी जिंदगी तुम्हारी नहीं है, నీ జీవితం నీది కాదు, మసీకు దే దియా, యేసుక్రీస్తుకి అప్పచెప్పావు। ఇక నీలో కనపడేది ప్రతిది కూడా క్రైస్తవుడు అంటే వీడా అనే విధంగా ఉండకూడదు। मसीह का मतलब यही है करके उंगली उठाने वाला जिंदगी नहीं होना चाहिए, बड़ी सावधान रहना। అందుకే అంటున్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూడకూడదని చెప్తున్నాడు। इसलिए बोलता है हल के ऊपर हाथ रखा पीछे मुड़ के मत देखो। मसीह किसी जिंदगी जीने के लिए हम निकले हैं और मसीह का उस राज्य में धर्मी जहां वास करता वहां जाने की यत्न में है। यहाँ का जिंदगी क्षण भर की है, अभी है, थोड़ी देर में पता नहीं। ఇక్కడ జీవితం కాసేపు పడితే ఇప్పుడే ఉంటుందా ఇంకా కాసేపు ఉంటుందో తెలియదు, మనకి ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు। ఆ నీతిమంతుడైన యేసయ్య ద్వారా ఆ నీతి రాజ్యంలో చేరుకోవాలనుకుంటున్నా। धर्मी यीशु मसीह के द्वारा धार्मिकता के उस राज्य में जाना चाहते हैं। इसलिए देखिए याकूब की लिखी हुई पत्रिका 3:13 में क्या लिखा है, एक बार ध्यान करेंगे। हमारा समय भी खत्म होने वाला है। याकूब की 3:13 में एक बार देखेंगे। మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుబరచవలెను। 3:13 में लिखा है, परंतु मैं ज्ञानवान और समझदार तुम में ज्ञानवान और समझदार कौन है? जो ऐसा हो वे अपने कामों को अच्छे चाल चलन से उस नम्रता सहित प्रकट करे जो ज्ञान से उत्पन्न होती है। क्या कहता है यहाँ पे? समझदार कौन है? ज्ञानी करे, कैसा प्रकट करना है? కామం కే ద్వారా। మనము ఎలా ఉన్నా, మనలో వివేకం ఉందా, జ్ఞానం ఉందా, మన సాత్విక గలవారమా? కామ అనటానికి యోగ్య ప్రవర్తన ఏం చేయాలంట? క్రియల ద్వారా కనపరచాలి। हम कैसा है करके कार्यों के द्वारा दिखाना है। आज से किसी का कोई बैरी नहीं होना चाहिए कलिशा में। ఈ రోజు నుండి ఎవరికి కూడా సంఘంలో ఇతరులకి వ్యతిరేకులుగా ఉండకూడదు। అందరూ ప్రేమభావం ఐక్యత కలిగి ఉండాలి। सबकी सब एकता मेल मिलाप से रहना है, एक दूसरे को क्षमा करना है, ఇతరులకు క్షమించాలి, ప్రేమించాలి, ప్రేమ करना है, धीरज धरना है, ఓర్చుకోవాలా। సంఘం క్రీస్తు అని వాక్యం చెప్తుంది। సంఘం అనగా కలిశానికి మసీహ్ करके बताता है, हम उसके अंग है करके बताता है। हम यहाँ पे एक परिवार में मेल जुले। मैं एक बात बोलता हूँ, कलिशा में किसी बात का किसी से कुछ मना मुटाव हो गए तो लंबी समय ले लेते हैं उससे बात करने के लिए, उस गुस्सा को निभाते हैं। సంఘంలో ఏదైనా చిన్న విషయం అయితే ఎంత పెద్ద సమయాన్ని హెచ్చిస్తామంటే దాన్ని సమాధానపరచుకోవడానికి ప్రయత్నం చేయము। మీ కుటుంబాల్లో చేసి చూడండి, మీకు చాకచక్కి ఉంటే आपको अपना घर में करके देखिए। अगर इतना हिम्मत हो तो आपके पास आपके पति से, आपके पत्नी से, आपके बच्चों से, आपके सास से करके देखो, एक ही दम घर से बाहर हो जाओगे। इसी प्रकार प्रभु का राज से बाहर हो। समझ में आ रहे? ఇదే విధంగా దేవుని రాజ్యం నుండి బయట తోయవేసి పెట్టావు। इसी प्रकार तुम परमेश्वर के राज से निकाल दिए गए हो। अगर मेल मिलाप नहीं तो जहां कलिशा, क्या जाएगा तुम्हें एक दूसरे से बात करने में? ఏం పోగొట్టుకుంటాం? మన ఇతరులతో మాట్లాడటం వల్ల కొంచెం ఏదో నొప్పించారు, ఏదో నువ్వు అనుకున్నావు నీ తప్పు ఇతర తప్పు, क्या जाएगा? ఏం పోద్దంటే లక్షలు పోతాయా? कोई लाख रुपए चला जाएगा। अपने पति के साथ व्यवहार करके देखो, ऐसा पत्नी के साथ करके देखो। नहीं, वहां नहीं है हमारी हिम्मत, यहाँ दिखाता है। कौन? ये शैतान हमको ऐसा भ्रम में रखे, जो बेकार है उसकी चीज को तो पकड़े रखो, जो शाश्वत है उसे ढीला छोड़ दो। ఏదైతే అనవసరమైందో దాన్ని మాత్రం గట్టిగా పట్టుకో, శాశ్వతమైన మాత్రం పోగొట్టుకో అని నేర్పుతా ఉంటాడు। మనం మనకు అంటారు చూస్తే తడాక అయితే అని, మన దగ్గర నిజమైన సరైన దమ్ముంటే शैतान ओडिंची प्रभु येसुक्रिस्तु इलांटी वाडुने रुजू परचाला। अगर हमारे पास सच्ची में हिम्मत हो तो शैतान को हराना। कैसे हराना? अपनी कार्यों के द्वारा दिखाओ। 3:13 అంటున్నాడు యాకోబులో। ఎలా చూపించాలి? ఎలా సాతాను ఓడించాలి? నీ క్రియల ద్వారా చూపించు।
मैं इसलिए अपने बैरियों से बात करने के लिए बड़ा खुश होता हूँ, क्योंकि मैं बैरियों से बैर नहीं रखता, उसके अंदर जो रहता है उससे बैर करता हूँ। मैं सोचता हूँ इस शैतान को मैंने हरा दिया, నా శత్రువులతో నేను శత్రుత్వం కలిగి ఉన్నాను, అందుకే వాళ్ళతో మాట్లాడతాను. నేను ఎందుకు సంతోషిస్తాను తెలుసా? వాళ్ళకి నాకు మధ్యాహ్నం శత్రుత్వం కలిగించిన ఆ సాతానుని, ఆ శత్రువును ఓడించాను. ఆ వివేకం లేదు, బుద్ధి శూన్యులు. हम निकम्मे हैं, బుద్ధి లేక ఇలాంటి పనులు చేస్తున్నాం. हम क्या प्रचार करने वाले हैं? ఏం ప్రచారం చేస్తున్నాం? యేసుక్రీస్తు పరిశుద్ధుడనే, నీతిమంతుడనా? यीशु मसीह को पवित्र समझा रहे हम, दुनिया में सामने क्या रख रहे, यीशु को कैसा दर्शा रहे हम. అందుకే అంటున్నాడు కదా 51 యెషయా 1లో ఏమన్నాడు? ఏ రాయి నుండి తీయబడుతున్నావో, చెక్కబడుతున్నావో, किससे आप खोदी जा रहे हो, किस पत्थर से निकाले जा रहे हो, एक बार स्मरण करो. बड़ी सोचने की आवश्यकता. पता नहीं कल का दिन हमारे लिए, आपके लिए, मेरे लिए होगा कि नहीं होगा. आज प्रभु अपने सामर्थ्य से बड़ी सख्त से पेश आ रहे हम लोगों के साथ. రేపుడు మన దినంలో నాకు నీకు ఉందో లేదో, కానీ ఈ దినమే ఒక ఆఖరి దినం అన్నట్లుగా దేవుడు మనలతో చాలా గట్టిగా వ్యవహరిస్తున్నాడు. ఈ హెచ్చరిక వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. అందుకే అంటున్నాడు, నిర్దోషిగా ఎంచబడే దేవుని ఎదుట నిర్దోషిగా ఎంచబడతాం, అది ధన్యకరం మనకి. परमेश्वर के सम्मुख निर्दोष माना जाना हमारे लिए धन्य का विषय है. तो कृपा करके याद रखे, हमने पाप को ढा दिया है, उसको फिर से खड़ा मत करो. మన పాపాన్ని అనే గోడను పడగొట్టాము, మరలా దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయవద్దు. ఒక్కొక్క ఇటుక, అబద్ధం అనే ఇటుక, ఈర్ష్య అనే ఇటుక, ఇలాగా క్రోధం అనే ఇటుక, దొంగతనం అనే ఇటుక, వ్యభిచారం అనే ఇటుక, చాడీలు చెప్పే ఇటుక, ఇట్లా ఒక్కొక్కటి గోడ కట్టుకుంటూ పోవద్దు. ఏక झूठ का ईट, एक चोरी का ईट, व्यभिचार का ईट, चुगली का ईट, एक एक करके दीवार को बनाते मत जाओ. एक समय तुमने उस दीवार को ढा दिया, పాపాలు ఒప్పుకున్నావు, విడిచిపెట్టానన్నావు. బాప్తిస్మా के समय में आपने बोला तो मैंने पाप को छोड़ दिया हूं. अभी भी पाप में हो? ఇప్పుడు కూడా ఏదైనా పాపంలో ఉన్నావా? చాలా రకాల పాపంలో ఉండి ఇంకా తెలియని స్థితిలో నాకేం అర్థం కావట్లేదు, ఎవరు చూడలేదు అనుకుంటున్నాం. अनजान स्थिति में मुझे कोई नहीं देख रहे करके सोच रहे. अभी भी बहुत भयानक स्थिति में परमेश्वर आपका पाप को देख रहे. आप कहां हो, किसके साथ रहना चाहिए, किसके साथ रह रहे हो, నువ్వెవరు, ఎవరితో ఉండాలి, ఎక్కడ ఉంటున్నావు? परमेश्वर नहीं देख रहे. आप क्या हो, क्या बोल रहे, क्या बोलना चाहिए, నువ్వేమి ఏమై ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు, దేవుడు తెలియదా ఏం మాట్లాడుతున్నావు? మనుషులు ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, మనుషులు లేనప్పుడు ఎలా ఉంటున్నావు? लोग होते हुए कैसे रहते हो, बिना लोगों के कैसे रहते हो? क्या ये सब परमेश्वर नहीं देख रहा? पाप का दीवार को खड़ा करना चाहते हैं, मसीह पापी है करके प्रचार करना चाहते हैं दुनिया में, तो सबसे बड़ी बैरी हो परमेश्वर का तुम. अगर ऐसी जिंदगी तुम्हारी है तो सबसे बड़ी बैरी हो तुम. నీ జీవితం ఒకవేళ ఇలాంటిదైతే గనుక నువ్వే డైరెక్ట్ దేవునికి శత్రువై ఉన్నావు. आइए प्रार्थना करेंगे. परमेश्वर की आत्मा हमसे बड़ी गुड़कते हुए बात किया है. దేవుని ఆత్మ మనల్ని గద్దిస్తూ మాట్లాడుతుండగా, ఓ నీతిమంతులైన వారు, జ్ఞానం సంపాదించుకునేవారు, మంచి అభ్యాసం కలిగిన వారు, जो धर्मी है, ज्ञान को प्राप्त करना चाहता है, अच्छा अभ्यास करते हैं, अपने कार्यों को, पवित्र कार्यों को दर्शाना चाहता है, पाप को छोड़ के गवाही बताना चाहता है, పాపాన్ని విడిచిపెట్టి సాక్షులుగా ఉండాలనుకుంటున్న వారందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయను గాక. పవిత్రాత్మ परमेश्वरी हमारा मदद करने पाए. पवित्र प्रभु धन्यवाद, धन्यवाद. परिशुद्ध स्तोत्रम स्तोत्रम स्तोत्रम. आज जैसा पवित्र हमें वैसे ही पवित्र बनाने के लिए आज के दिन हमें गुड़ का प्रभु आपका धन्यवाद करते प्रभु जी. నువ్వెలాంటి పరిశుద్ధులుగా మేము ఉండాలి, మమ్మల్ని గద్దిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా 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 తండ్రి, అయ్యా మేము పడగొట్టిన పాపం అనే గోడను మడలా నిలబెట్టకుండా వేగ్యం కలిగి, జ్ఞానం కలిగి, బుద్ధి కలిగి, అయా పరిశుద్ధమైన అభ్యాసం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభు. हमने जो दीवार को ढा दिया पाप का, उसका फिर से प्रभु जी ना बनाने वाला ना बने प्रभु जी. उसको जानकर प्रभु जी हम सावधानी बरतने के लिए, धार्मिकता का अभ्यास करने के लिए सहायता करना प्रभु. हम यीशु के द्वारा धर्मी होने का खोज में है ప్రభు. యేసు క్రీస్తుని బట్టి నీతిమంతులు అవ్వాలన్న ప్రయత్నంలో ఉన్నాం, వెతుకులాట్లో ఉన్నాం ప్రభు. అయినప్పటికీ నాయన మా ప్రవర్తన ఫలాన్ని బట్టి పాపులుగా పరిగణించబడుతూ, ఇంకా మాలో ఉన్న పాపాన్ని బట్టి हमारी अंदर की अभी भी जो पाप है, उस वजह के द्वारा हम मसीह को पाप का पापी है करके साबित कर रहे प्रभु जी. इतना बड़ा गुनाह से हमें कौन बचा सकते प्रभु जी? మా యొక్క చెడ్డ ప్రవర్తన ద్వారా ప్రభు యేసు క్రీస్తు పాపి అని, పాపానికి పరిచాయకుడని ప్రచారం చేస్తున్న వారిగా ఉన్నాం. हाँ प्रभु, हम सबको क्षमा कीजिए प्रभु जी. आज प्रभु जी जिस चीज को हमने सहमत हो लिया, దేనికైతే మేము సమ్మతించామో దాని విషయంలో తీర్పు తీర్చుకునే జ్ఞానం మాకు దయచేయండి. जिस विषय का हम सहमत हुआ उसी विषय में अपने आप को न्याय विमर्श करने का ज्ञान देना परमेश्वर प्रभु जी. प्रभु अपने आप को परखने का और न्याय विमर्श से बचने के लिए भी మాకు మేము పరీక్షించుకొని విమర్శించుకొని ఆ న్యాయ విమర్శ నుండి తప్పించుకునే భాగ్యం మాకు దయచేయండి. आपने जो इस साल की शुरुआत में हम दिनों में बात
करा, हम लोगों से बात की, बात हमारे हृदय में काम करने पाए प्रभु जी. మేము ప్రభా మా జీవితంలో మీరు మాట్లాడిన మాటలు కొత్త సంవత్సరంలో మా జీవితంలో నిలిచి ఉండడానికి కృప చూపండి. మాకున్న ఉత్తమమైన శ్రేష్టమైన దేశం కోసం మేము ప్రయాసపడటానికి సహాయం చేయండి. हमारे जो उत्तम नगर है उसके लिए हम प्रयास करने के लिए सहायता करें. उसके लिए हम परदेशी और यात्री करके समझने के लिए बुद्धि देना. దాని విషయం మేము పరదేశంలో యాత్రికులను తెలుసుకునే జ్ఞానం దయచేయండి ప్రభా. సాతాను బంధకాల నుండి పాపం నుండి విముక్తిని అనుగ్రహించండి. सातान की योजनाओं से पाप से छुटकारा दीजिए प्रभु जी. सामर्थ्य पिता यीशु को आपने भेजा पाप के ऊपर जीत हासिल करने के लिए, हम भी जीते हुए होने पाए. పరిశుద్ధ తండ్రిని కుమారుని పంపించావు పాపం మీద విజయాన్ని కలిగి ఉంచడానికి. మాకు కూడా అట్టి విజయాన్ని దయచేశారని ఈ సందేశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ इस संदेश की खातिर आपको धन्यवाद करते हुए यीशु के पवित्र नाम से दुआ मांगते हैं. आमीन. यीशु नामలో అడుగుచున్నాము తండ్రి. आमीन. आमीन. प्रेज द लॉर्ड. सबको जय मसीह.